ఎంఐని ఇవి మురికి నీరు, అంటే దీంట్లో అంతా డస్ట్ అంతా కలుస్తుంది. సో ఈ వాటర్ మనం తాగాలనుకోండి, తాగలమా? తాగలేం. కాబట్టి దీన్ని మనం తాగాలంటే ఏం చేయాలి? దీన్ని శుద్ధి చేసుకోవాలి. దాన్ని ప్యూరిఫికేషన్ అంటారు. సో దాన్ని ఎలా ప్యూరిఫై చేస్తారు అనే దానికి ఎంఐ ఒక ఎక్స్పెరిమెంట్ చేసింది. ఇప్పుడు అంచెలంచెలుగా, అంటే మనకు వచ్చే వాటర్ కూడా, ఇప్పుడు మనకి ఓవర్ హెడ్ ట్యాంక్స్ నుంచి వచ్చే వాటర్ కూడా అంచెలంచెలుగా మనకు కనిపించేది ఇది. సో దానికి ముందు ఏంటంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. అక్కడ ఏమవుతుందంటే వాటర్ అంతా కూడా ప్యూరిఫై చేస్తారు సెకండ్ దశ. సో ఇక్కడ కూడా ఏంటంటే ఈ వాటర్ ఎలా ప్యూరిఫై అవుతుంది అనేది ఎంఐ ఇక్కడ చూడండి, అంచెలంచెలుగా స్టెప్పులుగా వచ్చేసి చివరికి వచ్చేసి ఇక్కడికి ప్యూర్ వాటర్ ఇక్కడికి వచ్చేస్తాం. అంటే ఇక్కడ ఇక్కడ బొగ్గులు ఉన్నాయి. వీటిల్లో ఈ వాటర్ పోసినప్పుడు కొంత డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా అక్కడ మిగిలిపోతాయి. తర్వాత మిగతా వాటర్ అంతా కూడా దీంట్లోకి వస్తాయి. ఇక్కడ గులకరాళ్ళు ఉన్నాయి. సో ఇంకేమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే ఇక్కడ కొంత ఆగిపోతాయి. తర్వాత ఇసుకల నుంచి చాలా చిన్న చిన్న పార్టికల్స్ అన్నీ కూడా అక్కడ ఆగిపోతాయి. సో ఇంకా ఏదైనా ఉన్నాయనుకోండి, ఇక్కడ కాటన్ ఉంది. ఈ కాటన్లో వచ్చేసరికి టోటల్ కూడా చివరిలో ఉండే చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా ఇక్కడ నిలబడిపోతాయి. సో ఫైనల్గా మనకు వచ్చేసి ప్యూర్ వాటర్ వస్తుంది. మరి కలర్ ఆఫ్ వాటర్ చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఎంఐ దీంట్లో వస్తుంది. ఇప్పుడైతే మనకి బోర్లు ట్యాప్లే ఉన్నాయి కదా, ఒకప్పుడు బోర్లు ఇవంతా లేవు, బావులు కూడా తక్కువ ఒకప్పుడు ఉండేది. అప్పుడు చెరువు నీటిని పెద్దవాళ్ళ కాలంలో. సో అలాంటి సైన్స్ అది ఇట్రండి మేడం, ఒక దగ్గర ఇట్రండి మేడం. చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. అంటే ఇసుకలో నుంచి ఫిల్టర్ కావట్లేదు సార్, అది లేక మిగతాది ఎక్కడ అంతా కూడా సరే నువ్వు అట్లా ఉండు, వస్తాయి వట్ట పట్టుకోండి.